నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, నీ గాయాలన్నిటి నేను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. యాకోబు నివాస స్థలములను నేను కరుణిస్తాను, వారి గుడారమును నేను చెరలో నుండి బయటికి తీసుకొస్తాను. అప్పుడు పట్టణము దాని కొండ మీద పట్టణం కట్టబడుతుంది. నగరియు యథాప్రకారంగా నివాసయోగ్యముగా మార్చబడుతుంది. వాటిలో కృతజ్ఞత స్తోత్రములు సంబరపడు వారి యొక్క స్వరమును వినబడుతుంది. తక్కువ మంది కాకుండా విస్తరింప చేస్తాను, అల్పులు కాకుండా నేను వాళ్ళని ధనులుగా చేస్తాను. దేవుడు ఒక సంఘాన్ని, ఒక కుటుంబాన్ని విస్తరింప చేయడానికి కోసం ఆయన చేసే కార్యాలు ఏంటంటే, మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చామండి. ఎవరూ లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచు ఉన్నారు. ఎవ్వరి మనిషిని లక్ష్య పెట్టరు. తలల పైకి ఎత్తి వినండి. వెలివేయబడిన వ్యక్తి అని, విసర్జించబడిన వ్యక్తి. సియోనే పేరు, మాత్రం సియోనే, కానీ సమాజం పెట్టిన పేరు ఏంటంటే వెలివేయబడిన వ్యక్తి. ఎవరు లక్ష్య పెట్టరు. ఎవడు చూస్తాడు నిన్ను? నేను ఎవడు పట్టించుకుంటాడు? ఏముందని నీ దగ్గరకు వస్తారు? నేను ఎవడు లక్ష్య పెడతాడు? అసలు నీది కూడా ఒక బతికేనా? ఎవరి కోసం బతుకుతున్నావు? అసలు నీది కూడా ఒక జీవితమేనా అని ఆయా సందర్భాలు మనుషులు ఏంటంటే చిన్న చూపు చూడవచ్చు. షోమ్రోన్ పట్టణంలో కరువు వస్తే ఆ దేశంలో ప్రియులారా ఓ నలుగురు వ్యాధితో బాధపడేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళని ధర్మశాస్త్రమే వెలివేసింది. కుష్టుతో బాధపడే వాళ్ళని ధర్మశాస్త్రం, చట్టాలు, మీరు ఊర్లోనికి రాకూడదు, పట్టణంలోనికి రాకూడదు, మీ గాలి సోకితే మాకు జబ్బు వస్తుంది, మీరు తాగిన నీళ్లు తాగితే మాకు వ్యాధి వస్తుంది, కుష్టు అంటు వ్యాధి అని అనుకొని ప్రియులారా మనుషులు వాళ్ళని దూరంగా పెట్టారు. ఆ దేశపు చట్టాలు వాళ్ళని దూరంగా పెట్టింది. ఆయా సందర్భాలు మనుషులు, సియోనే, మనుషులమే మనం, భక్తులమే మనం. సియోనుకు పెట్టబడిన పేరేంటంటే, నిన్నెవరు లక్ష్య పెడతారు? నీ దిక్కున్న వాళ్ళకి వెళ్ళి చెప్పుకో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది మన మనసుని ఎంత గాయపరుస్తుందండి. గొడ్రాల అని మాట్లాడుతుంటారు. ఈ మాట ఆమెను ఎంత గాయపరుస్తుంది చెప్పండి. నాకు ఒక పాస్టర్ గారు చెప్పారండి. పాస్టర్ గారే పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. పాప ఆ పాస్టర్ గారికి పిల్లలు కలగల. ఎప్పుడన్నా పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే